కింద ఉన్నా రేపు పైనుంచి చూడాల్సి వచ్చింది ఇదంతా. సో ఫ్రెండ్స్, మన టైం అయితే ఇప్పుడు వచ్చి 3:50 అవుతుంది. పొద్దున ఎప్పుడో వచ్చాము. ఇంకా అలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ చూసుకొని ఇక్కడ టెంట్ వేసుకుంటున్నాం మేము ఈ ప్లేస్లో. ఇక్కడ టెంట్ వేసుకొని రేపు మార్నింగ్ ఇక్కడ లంబసింగికి వెళ్ళి వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఆ వ్యూ పాయింట్లో మనకి ఎలా అయితే ఉందో చూద్దాం. ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి టెంట్ వేసుకోవడానికి ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 11 అవుతుంది. వంట వండుకుందాంలే అనుకున్నాం. కాకపోతే పక్కన పాటలు పెట్టడం వల్ల కుదరలేదు. అసలుకి ఆపలేదు. మేము కూడా అలాగే పడుకుని పోయి ఇప్పుడు లెగిసి మళ్ళీ మ్యాగీ చేసుకుంటున్నాం. నిద్ర లెగిసి పక్కన కూడా ఇందాక పెట్టుకున్నారు, ఇప్పుడు ఆపారు. సలమానా బాగానే ఆన్లో ఉంటుంది.
మనదైతే మ్యాగీ అయిపోయింది. ఇప్పుడు తినడానికి అయితే తినేద్దాం. మొత్తం తినేసి పడుకొని ఇంకా పొద్దున్న లెగవాలి 5ంటికి లేచి అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. నిద్రపోదాం. 11 అవుతుంది. తిని పడుకున్నాం. మనకైతే టైం వచ్చి 11:30 అవుతుంది. ఇప్పుడైతే పడుకుందాం. పడుకొని పొద్దున్న 5ంటికి లేగాలి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి, మన లంబసింగి వ్యూకి. అయితే 5ంటికి వెళ్ళి చూడాలి. చలి కూడా బాగానే ఎక్కువ ఉంది ఇక్కడ అనుకున్న దానికనే. మంచి బాగా పడుతుంది. బయట మొత్తం తడిసిపోయింది, వర్షం పడినట్టుంది. 5ంటికి ఇంకా ఎక్కువ చలి ఉంది. అయినా ఏదో ఒకటి ఇంకా వ్యూ కోసం వెళ్ళి చూసి రికార్డింగ్ చేసి ఇంకా అయితే వీడియోలో మొత్తం పెడదాం. పర్ఫెక్ట్గా చేద్దాం. ఇంకా ఫస్ట్ వీడియో కొంచెం అటు ఇటు ఉండిద్ది, మిగతా వీడియోలన్నీ పర్ఫెక్ట్గా వెళ్తాయి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, వ్యూ పాయింట్ కూడా చూడండి. బాయ్, పడుకుంటాం ఇప్పుడైతే మేము. లేట్ అవుకురాం. సో ఫ్రెండ్స్, మనం అయితే వచ్చేసాం ఇక్కడికి. టైం వచ్చేసి 5:15 అవుతుంది. అక్కడ బళ్ళు మనకి దొరుకుతుంది, జీపులు. అక్కడ నుంచి టికెట్ తీసుకుని వెళ్ళాలి పైకి. ఇంకా పొద్దున్న 4:30కి లెగిసి ఇలా మొత్తం రెడీ అయిపోయి ఇంకా షట్టర్లు వేసేసుకుని వచ్చేసాం. మరి అక్కడ చూడాలి జీపులన్నీ ఎప్పుడే దొరుకుతాయో ఏంటో. మనం 5:15కే ఉన్నాం. మరి పైకి వెళ్ళడానికి టైం సరిపోదో తెలీదు. ఇక్కడ మొత్తం కార్లన్నీ ఆగిపోయినాయి వరుసగా, చీకట్లు కనిపించలేదు. మార్నింగ్ కనపడతాయి ఇవన్నీ. కాడికి వెళ్ళి మనం టికెట్లు ఏదో తీసుకుందాం. చెయ్యి రౌండ్ సెట్ అందరికి ఒక లెక్క, ముందు ఒక లెక్క. ఇది ఫోటో తీయలేదు కదా. చూసా కిందకి రా ఒకసారి. పసు బొమ్మడు
సిలకడి ఇంకా వస్తూనే ఉన్నారు కదా, ఇంకొస్తూనే ఉన్నారు అనుకుంటా. సో మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడైతే వ్యూ లేదు, ఏం లేదు, అందరూ వేస్ట్. మనం చీకటితో వచ్చాం కాబట్టి ఆ మాత్రం మంచి కనబడింది. ఇప్పుడు వెళ్తే అప్పుడు అంతే. ఇక్కడ అనుకున్న ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కానీ ఏం లేదు లంబసింగిలో. ఇలా వెదర్ బాగాలేదు మరి, చాలామంది వచ్చి ఇదైపోయారు. ఇంకా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, ఏమీ లేదు అక్కడ, వ్యూ లేదు, ఏం లేదు, అసలుకి మ్యాక్సిమం లేదు, ఏమీ లేదు. సో అందరూ బ్యాల్ అయిపోయారు అప్పటికప్పుడే, అందరూ అప్సెట్ అయిపోయి రిటర్న్ అవుతున్నారు. లోనే ఇంకా వ్యూ కనపడలేదని చాలామంది రిటర్న్ అయిపోయారు కూడా. అది మన ఎంట్రన్స్. అది ఈ పక్కన అయితే వీళ్ళు ఉండే వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి ఇక్కడ కొండ పైన. అరే అన్నా, అరే పైసలు లేక పైసలు లేరట. పార్కింగ్ 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 పాటకా పాటలు పెడుతున్నట్టు ఆ పాటకి ఈ నెలకి కార్లు అయితే అటు ఇటు జీప్ పోగట్లా ఏమో ఉంది జీపులు వచ్చేదానికి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేది మొత్తానికి. ఎట్లా ఉంటుంది నాకైతే అసలు ఎంత దూరం వెళ్ళామండి అక్కడ ఉంటే చూడు పూలు ఎట్లా ఏది మనం అయితే జీప్ ఎక్కొచ్చాం పైకి, వ్యూ పోయిద్దనే కాన్సెప్ట్తో పొద్దునే 4 లేదు. ఏమంతా బ్యాల్ అయిపోయింది, అసలు ఏం లేదు అక్కడ, బిస్కెట్ అయిపోయింది మొత్తం, కొంచెం కూడా లేకపోయింది. ఇంకా ఏదో అలా అలా మ్యాక్సిమం లేదు, అది కూడా చాలామంది అలాగే రిటర్న్ అయిపోయారు. మనమైతే జీప్ ఎక్కి వచ్చాం పైకి, తొందరగా ఇదేనా చేరుకొచ్చాం. చాలామంది పాపం ట్రెక్కింగ్ చేసుకుని వచ్చారు, కొన్ని ఫ్యామిలీ ట్రెక్కింగ్ చేసి వచ్చినాయి, కొన్ని మామూలుగా బ్యాచ్ వాళ్ళు ట్రెక్ చేసుకుని వచ్చారు. కాకపోతే ఇంకా మేమంటే ఇక ఎక్కొచ్చాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. ట్రెక్ చేసి వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా బాధ, పాపం కింద నుంచి చాలా పైకి ఎక్కొచ్చి ఇంకా వాళ్ళకి ఏమి లేదంటే వాళ్ళు అప్సెట్ అయిపోతారు, అలసిపోయి. మళ్ళీ మనం అంటే బండికి ఛార్జ్ చేసి వచ్చాం, మన ఒకరికి వచ్చి 100 తీసుకున్నారు, ఇద్దరికి 200 అయింది. టికెట్ వచ్చేసి ఎంట్రీ ప్రైస్ 20 తీసుకున్నాడు. ఇంకా అలా ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏం లేదు ఇక్కడ. అందరూ నడుచుకుని వచ్చారు కానీ మేమే జీపులో ఎక్కొచ్చాము, మా తెలియక చాలా దూరం ఉంది. ఇంకా రిటర్న్ అయ్యేది అయితే నడుచుకుని వెళ్ళిపోతున్నాం, ఏదో డౌనే కదా సింపుల్గా వెళ్ళి వచ్చలే అని చెప్పి. ఇవాళ టైం కూడా లేదు మనకి, అంత ఇది కాదు కదా, మళ్ళీ 100 ఇచ్చి మళ్ళీ దిగడం ఎందుకు వేస్ట్గా. అదే మనం నడుచుకుంటా ఈ దారి కొన్ని చూపించినట్టు కూడా ఉండిద్ది,
ఎలా ఉందో ఏంటో వ్యూ పాయింట్ కానీ ఆ దారి కానీ. అక్కడైతే మనకి వాళ్ళు వాటర్లో బట్టలు ఉతుక్కుంటున్నారు, అక్కడ లేడీస్ అంట్లు కట్టి అవన్నీ తోముకుంటున్నారు లోన. మన ప్రైవేట్ వెహికల్స్ అలా లేదు, మనం వాళ్ళు నడుచుకొని రావాలి, లేకపోతే వాళ్ళు బండి ఎక్కి రావాలి. నేను ఇష్టం ఉన్నా లేకపోయినా అట్టగా రావాలి మన ఇక్కడికి. మన సొంత బండి ఉన్నా ఏదో ఒకటి అనుకుని వెళ్ళిపోవచ్చు, వాళ్ళదే ఇంకా మొత్తం నడుచుకొని రావాలి. ఎవరైనా నడిచి బండి వేసుకొని వచ్చేస్తాడు. కింద చూడండి బాగుంది. ఇదే ఫ్రెండ్స్ మన ఎంట్రన్స్. ఇక్కడ పొద్దున్న చూసాం ఆ కొండ మనం ఎక్కింది, అవతల ఉంది కాబట్టి కదా, బయట నుంచి కనబడితే చూపిద్దాంలే. మొత్తం కార్లన్నీ ఇట్లా ఆపారు, అటు మొత్తం బైక్లు అవన్నీ ఉన్నాయి. ఆడే మన ఎంట్రన్స్. మా బైక్ ఏమో ఇక్కడ ఆపాం. అంటే చాలామంది టెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. నిన్న వచ్చినప్పుడు అది ఖాళీ ఏదో మరి కార్లు ఆపేసి తీసుకున్నారు రెంట్కి. ఇక్కడే పడుకొని పొద్దున ఇంకా వ్యూ చూడడానికి వాళ్ళు. మనదనుకుంటే మనం అయితే అటు వేస్తాం బయట, ఆ బయట వేసుకున్నాం. అంతే, పైకి క్యాంపింగ్ అలవ్ లేదంట. ఒక కాడ వేసేసుకొని మనం వెళ్ళి వ్యూ చూసుకోవచ్చు కావాలంటే. టైం ఎంత అవుతుందిరా? నేను వచ్చి రాగానైతే ఆ స్కూల్లోనే కొంచెం స్టే చేసాం మధ్యాహ్నం వరకు. ఏడార్థం ఏంటి అర్థం కాదు అసలు, క్యాంపింగ్ టైం ఉందా లేదా అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా అక్కడ స్కూల్ దగ్గర ఆ ప్లేస్లో అయితే ఉన్నాం చాలాసేపు. తర్వాత ఒక ప్లేస్ అనుకొని అక్కడ వెళ్ళి టెంట్ వేసుకున్నాం. టెంట్ వేసుకొని ఇంకా మనకి ఇదంతా చూసాం. ఎంతండి? ఏడా మన 5ంటికి వస్తే 7 అవుతుంది. ఇప్పుడు 2 గంటల్లో మొత్తం చూసి వచ్చేసాం. ఇక్కడ మన లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళే దారి రిటర్న్ అవుతున్నాం మనం. ఇక్కడ కూడా టెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇంకా అక్కడ అయితే చిన్న సెంటర్ అది. టీలు అవన్నీ ఉంటాయి అక్కడ. పైన వెళ్ళాలంటే ఏడో తినేసి వెళ్తారు. పొద్దున ఇప్పుడంటే వెళ్ళొచ్చులే, మరి పొద్దునంటే దొరకదు వాళ్ళకి తినడానికి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు తింటారులే. ఈ చుట్టూ కొండలు ఎలా ఉంది ఫ్రెండ్స్ మనకి. మన టెంట్ సైడ్ అయితే వెళ్ళట్లేదు, మనం కొంచెం వ్యూ బాగుందంటే ఇటు తీసుకొచ్చాం. కొంచెం చిన్న చిన్న ఇల్లులు అవి రెంట్ హౌస్ అనుకుంటా. రెంట్ హౌస్ అది మరి ఎంత తీసుకున్నారా రెంట్లకి? వీళ్ళు ఎప్పుడు తీసుకున్నారు రూమ్. ఫ్రెండ్స్ మనకి నైట్ ఎంత మ్యూజిక్ కొట్టారు లోన టెంట్లో వాళ్ళ కోసం. మేము ఇంకా ఈ పక్కన వేసుకున్నాం, బాగా మ్యూజిక్ సౌండ్ ఎక్కువ వస్తుంది వల్ల మేము నైట్ ఏం వీడియో తీయలేకపోయాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆపేద్దాం కానీ అట్లా పడుకుని పోతే ఇంకా అలా 11 అయిపోయింది నైట్, అంటే 10:30 అలా అయింది. ఇంకా అన్నం వండుకొని ఏం తింటాం కానీ మ్యాగీ చేసుకుని నైట్ పడుకున్నాం. ఇంకా ఆ మ్యూజిక్ అంటే ఏం లేకపోతే మేము సరదా మాట్లాడుకుంటా ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం తిండి. ఆ మ్యూజిక్ బాగా లౌడ్, దానివల్ల ఇంకా ఇదైపోయింది. అదిగోండి మన టెంట్ అక్కడ ఉంది, ఈ పక్కన వేసుకున్నాం. ఈ పక్కన మ్యూజిక్ పెట్టారు వాళ్ళు, లౌడ్ మ్యూజిక్ పెట్టారు. ఈ పక్కన పెట్టారు. మనం ఇంకా టైం దొరకలేదు ఇక్కడ. ఇదే ఫ్రెండ్స్ మన టెంట్ ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ అంటే ఇంకా రెంట్ టెంట్లు ఉంటాయి ఇక్కడ, అవన్నీ అన్నీ షాప్స్. ఇక్కడ కూడా అవే నాకు చూసినాయి. దాని మీదకైతే వెళ్ళి చూసాం, వ్యూ అయితే ఏం లేదు. ఇంకా అలా వచ్చేసాం. ఇంకా ఫ్రెండ్స్ మన టైం అయితే 7 అవుతుంది కరెక్ట్గా. క్యాంపింగ్ అయితే ఎండ్ చేసేద్దాం. ఇక్కడ మాకు ఇంకా ఎడిటింగ్లు అవన్నీ ఉన్నాయి పనులు, వీడన్నీ ఎడిటింగ్ చేసేసుకొని ఇంకా మిగతా ఈ బ్రష్లు చేసుకొని టిఫిన్ ఏదో చేసుకొని ఇంకా ముగిచ్చేద్దాం. వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాం, ఏం పెద్దగా లేదు. ఇంకా నిన్నైతే ఇక్కడ మ్యూజిక్ పెట్టారు కాబట్టి నిన్న నైట్ వీడియో కూడా ప్రత్యేకంగా తీయలేకపోయాను సరిగ్గా.
దానికి తోడు వీడియో కొంచెం చాలా ఇదిగా ఉండిద్ది, అడ్జస్ట్ చేసుకుని చూడండి. ఇంకో 60 కిలోమీటర్లు అవును, ఇంకా అటు వెళ్ళాలి, ఇంకా 60 కిలోమీటర్లు ఉందంట వనజంగికి. ఆ వనజంగి ఇంకా దారిలో ఏమన్నా పాడేరు సైడ్ ఏమైనా క్యాంపింగ్ లొకేషన్స్ ఉంటే అక్కడ తీయాలి, ఇక్కడ లెగ్స్ వెళ్ళిపోవాలి మేము. ఇంకా ఈ మొత్తం తినేసి ఎవరన్నా ఛార్జింగ్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తే పవర్ బ్యాంక్లో అవి ఛార్జింగ్ పెట్టేసుకుంటాం. ఇంకా అవన్నీ చేసి ఇంకా వెళ్ళిపోవడమే మ్యాక్సిమం. ఇక వీడియో ఇంతవరకు చూసుంటే మీకు నచ్చితే లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. బయట మా ఊరు నుంచి వచ్చాం, ఇంకా ఇక్కడ క్యాంపింగ్ల కోసం బైక్ వేసేసుకొని ఇంకా డైరెక్ట్గా విజయవాడ నుంచి లంబసింగికి వచ్చేసాం బైక్లు వేసుకొని, అంత లగేజ్ పెట్టుకొని. కొంచెం మేము పెట్టిన ఎఫర్ట్కి ఆలోచించి కొంచెం లైక్ అయితే కొట్టడానికి ట్రై చేయండి, సపోర్ట్ చేయండి బాగా. ఈ సిరీస్ అంతా ఎన్ని రోజులు ఉంటాం అన్ని బాగా సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బాగుంటుంది వచ్చిన దానికి.